మౌనానికి మహర్షులు వారి దృష్టిలో ఎరుకతో కూడిన ఆలోచన లేని మనస్సే మౌనము. నిజానికి ఆత్మస్థితి మౌనం కాదు. ఈ మౌనం అన్న పదవి ఎందుకు వచ్చింది? బికాజ్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ బాడీ, యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ది వరల్డ్, కాన్షియస్ ఆఫ్ ఫ్యామిలీ, కాన్షియస్ ఆఫ్ ప్రొఫెషన్, కాన్షియస్ ఆఫ్ సరౌండింగ్స్, కాన్షియస్ ఆఫ్ desires, conscious of hatred, so many things. But unfortunately, you are not conscious of consciousness. That is precisely the realization. In fact, that is not silence. అక్కడ అంతా మౌనమే అంటల్లో ఉద్దేశ్యం సృష్టి ఉండదని చెప్పటం. అంతేగాని అది ఒక ఎనర్జీ అని కానీ, అది ఒక పవర్ఫుల్ యూనిట్ అని కానీ చెప్పటం కాదు. పైగా మీరు ఏమంటున్నారు? ది ఎండింగ్ ఆఫ్ ది కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ కంప్లీట్ సైలెన్స్. ఇక్కడ మౌనాన్ని ఈ ద్వైతంలో అర్థం చేసుకునేది వేరుగా ఉంటుంది. ఇక్కడ ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమే సుమా. ఆత్మస్థితి దీనికి విరుద్ధంగా ఉంటుంది నాయన. విరుద్ధము అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రిలేషన్స్ ఉంటాయి. నేను చూస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అన్నట్టుగా నీవుంటావు. నీకు వేరే ఆబ్జెక్టివ్ విషయాలు ఉంటాయి. కానీ ఆత్మస్థితి దగ్గరికి వచ్చేసరికి, తురీయానికి వచ్చేసరికి సృష్టి ఉండకపోగా ఏదైతే తను తాను తెలుసుకుంటుందో అదే సబ్జెక్టు, అదే ఆబ్జెక్ట్ అయి కూర్చుంటుంది. దాన్నే అంతా శూన్యము, అంతా మౌనమని ఎందుకు చెప్పారు మహర్షులు వారంటే అక్కడ సృష్టి ఉండదని. శూన్యము అంటే లేదు అని కాదు. తన ఉనికిని తానుగా తెలుసుకోగలిగిన సామర్థ్యము ఒక్క అహంస్ఫురణకే ఉంటుంది. నేనున్నానన్న జ్ఞానానికి ఉంటుంది. ఈ సృష్టిలో మరే దానికి లేదు. ఇప్పుడు నీవు ప్రవర్తిల్లుతున్నది అభాస కాంతిలో. అభాసము అంటే స్వయం ప్రకాశము లేని కాంతి. అందుకని ఈ జీవుడు, ఈ వ్యక్తిత్వము కలిగిన మాయా జీవుడు తన స్వరూపాన్ని తాను తెలుసుకోలేడు. తన మూలం తనకు తెలియదు. ఎంతసేపటికి తెచ్చుకున్న వాసనలు అనుభవిస్తాడే తప్ప, అన్యత్వాన్ని చూస్తాడే తప్ప, ఒక కళలో చూచినట్టు. అందుకనే ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు ఈ మూడు కూడా అసత్యములు, కలసమములు. ఇందులో ఏమాత్రము కూడా సత్యము దాగి ఉండలేదు. పాముకి తాడుకి సంబంధం లేనట్టు, ముచ్చపు చెప్పకి వెండికి సంబంధం లేనట్టు, ఏనాడు తాడు పాము కాలేదు కదా. అసలు వెండి ముచ్చపు చెప్పులో లేదు కదా. ఈ జీవుడు, దేహాత్మబుద్ధి కలిగిన ఈ జీవుడికి ఆత్మస్థితికి ఎట్టి సంబంధము లేదు. చెప్పుకోవటానికి ఇది ఆధారమే తప్ప భిన్నమన్నారు మహర్షులు వారు. తాడు ఆధారమే పాముకి, కానీ తాడులో పాము లేదు.
తాడుకి పాముకి ఎట్టి సంబంధము లేదు. అదేవిధంగా తురీయంలో ఉన్నటువంటి ఆత్మస్థితికి, అహం స్ఫురణకి, బ్రహ్మజ్ఞానానికి, ఇక్కడ నీవు చూస్తున్నటువంటి జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలకి ఎట్టి సంబంధము లేదు. అంటే ఇది ఎలా కనపడుతుంది ఒకదాన్ని ఆధారంగా, కానీ ఆ ఆధారంలో ఇది లేదు, ఉండదు. చెప్పుకోవటానికి ఇది తాడు అని తెలిసినప్పుడు పాముకి ముక్తి వచ్చిందని అంటావా? అనం కదా. అదే ఆదిశంకరులు కూడా చెప్పింది, బంధం లేదు, మోక్షం లేదు, ఉన్నది ఎరుక మాత్రమే, స్మరణ మాత్రమే. స్మరణని నీవు ప్రకాశింప చెయ్యలేవు, ఎందుకని నీకు ఆ కెపాసిటీ లేదు. కారణం పాము తాడుని తెలుసుకోలేదు. జీవాత్మ భావన కలిగిన ఈ జీవుడు తెలుసుకోలేడు తన సహజత్వాన్ని, తన మూలాన్ని. చెప్పుకోవడం తేలిగ్గానే ఉంటుంది, నువ్వు లోపలికి వెళ్ళు, తెల్లగిందుగా పడిపోతుంది, అనుగ్రహంతో ఆత్మ ప్రకాశిస్తుందని అంత కేక్ వాక్ లాగా ఉండదు. అదిగో గతంలో చెప్పుకున్నాం కదా, తాబేలు తల్లకిందుగా పడిపోతే దానంతరది రివర్స్ కాలేదని. అలా ఉంటుంది అది, దానంతరది ప్రకాశించి నిన్ను అంతమొందిస్తేనే తప్ప వేరు మార్గం లేదు నాయన. దెర్ ఇస్ నో పాత్ ఫర్ రియలైజేషన్. మార్గము లేదు. చెప్పుకోవటానికి యోగ మార్గాలు చాలా ఉన్నాయి, అవన్నీ హృదయానా అని కూడా అడిగారు మహర్షుల వారిని. వృధా ఎందుకు అవుతుంది? నిశ్చలత్వానికని ఊరుకున్నారు, ఆత్మప్రకాశానికి పనికిరావు పొమ్మన్నారు. నువ్వు ఏ పని చేసినా వ్యక్తిత్వాన్ని అట్టుపెట్టుకుని చేస్తున్నావు. ఒకటి గుర్తుపెట్టుకోండి బాగా, మౌనానికి వచ్చినప్పటికీ నీవు అన్యత్వాన్ని దర్శిస్తూ ఉంటే అది అహంకారపూరితమైనటువంటి స్థితి అని అర్థం చేసుకోండి. ఏదో ఒక దేహాన్ని పట్టుకుని ఉంటుంది, దేహం లేనిదే అన్యత్వం ఉండదు. ఎప్పుడైతే అన్యత్వము లేక ఏకచింతనలు, అంటే ఆత్మ జ్ఞాన వృత్తి చేత తనకు తానుగా అన్యత్వము లేకుండా నిలిచి ఉన్న స్థితిని మనం సెల్ఫ్ రియలైజేషన్, స్వరూప జ్ఞానము అని మనం మాయలో చెప్పుకోవచ్చు. అంతవరకు, అంతకంటే ఏమీ లేదు. మన చేతుల్లో ఏదీ లేదు కాబట్టి శరణాగతి. నువ్వు విచారము మౌనం చేస్తావు, విచారము వైరాగ్యం తెచ్చుకుంటావు, కానీ ఆత్మను ప్రకాశింప చేయగలిగిన సామర్థ్యం ఈ సృష్టిలో దేనికి లేదు నాయన. ఆ హయ్యర్ పవర్ దాని దగ్గర పెట్టుకుంది, అది జీవుడికి ఇవ్వదు. సృష్టిలో ఉన్నప్పటికీ అది ఇవ్వదు, దానికి అన్యం లేదు. కాబట్టి నిదానంగా విచారించు. విచారము ఈజ్ ఈక్వల్ టు ఆత్మ కాదు, మౌనము ఈజ్ ఈక్వల్ టు ఆత్మ కాదు. చెప్పుకోవటానికి వృత్తిరాహిత్యమైన మనస్సు ఆత్మగా ప్రకాశిస్తుందని సూచించడమే తప్ప కార్యకారణ సంబంధాలు ఉండవు నాయన. నేను ఈ పని చేశాను కాబట్టి
నాకు ఆత్మ ప్రకాశిస్తుందని అనుకోవటం పొరపాటు. మంచిది, విచారించు. తీవ్ర వైరాగ్యముతో ప్రాపంచిక విషయ భాషల జోలికి పోకుండా అణుమాత్రం కూడా వ్యక్తిత్వం మిగలకుండా నిలిచి ఉన్న స్థితిని నీవు ఏర్పరచుకోవటానికి ప్రయత్నం చేయి. నిజానికి నీలో మార్పు తీసుకొచ్చేది ఆ ఉच्चతర శక్తి. నీలో వైరాగ్యం తెచ్చేది అది. నీలో చింతావిహీనం తెచ్చేది అది. నిన్ను నష్టపరిచి అది ప్రకాశించేది అదే చేస్తుంది. ఏ విధంగా అయితే సూర్యకాంతి ప్రకాశించినప్పుడు చీకటి అనేది ఉండదో, కమలాలు ఏ విధంగా అయితే విచ్చుకుంటాయో, ఇక్కడ కూడా స్వరూప జ్ఞాన ప్రకాశమందు మాత్రమే మనం అజ్ఞానమని గోలబెట్టి ఈ మాయా నేను అదృశ్యమైపోతుంది. సృష్టి ఉండదు. ఆ తర్వాత ప్రారంధానుసారంగా రక్తబీజ మనస్సుతో కొంతకాలం ఆ దేహం ఉంటుంది. తర్వాత అది రాలిపోతుంది. దేహం ఉన్నా లేకున్నా వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. ఉన్నది ఆత్మ, లేనిది అనాత్మను, మాయాను, ద్వైతమను, అజ్ఞానమను, జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలను ఇవెక్కడా లేవు నాయనా. ఇది నా అనుభవం. మంచిది, విచారించు. పూర్ణ శరణాగతిగా అది చూసుకుంటుంది. గురుగారికి నమస్కారం. గురుగారు, మిమ్మల్ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి విసిగిస్తున్నాను మాత్రం కొంచెం అనుకోకండి దయచేసి. నాకు మెడిటేషన్ మీద కొంచెం డౌట్లు ఉన్నాయి. మెడిటేషన్ అంటే నార్మల్గా ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చెప్పటం శ్వాస మీద ధ్యాస పెట్టడం అంటున్నారు. సరే, అలాగే మనం శ్వాస మీద ధ్యాస పెట్టామంటే నార్మల్గా కూర్చొని, నార్మల్గా కళ్ళు మూసుకొని సుఖాసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. వాటి మీద దృష్టి పెట్టకుండా శ్వాస మీద మాత్రమే దృష్టి పెట్టి కూర్చోవాలి, అది ధ్యానం అంటున్నారు. ఎర్లీ మార్నింగ్ 3:30, 4 o'clock బ్రహ్మముహూర్తం టైంలో లేచి కూర్చొని చేస్తే ప్రాణశక్తి ఉంటుంది. ఆ ప్రాణశక్తి ఎక్కువగా వస్తుంది, దానివల్ల అన్నీ హీల్ అవుతాయి, అదే ధ్యానం అని చెప్పి అంటున్నారు. కొందరేమో అసలు అది కాదు ధ్యానం, అసలు ఏమాత్రం కూడా గతాన్ని పూర్తిగా విస్మరించేసి భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఈ క్షణంతో బతకటమే ధ్యానం అని కొందరు అంటారు. ఈ రెండు కాకుండా అసలు ధ్యానం చేసేవాళ్ళు ఇంకా ఏంటంటే పూర్తిగా మాకు గత జన్మలు కనిపించాయి, పూర్వజన్మలలో మేమేంటో తెలుస్తోంది, మాకు వచ్చే జన్మలో ఏంటో తెలుస్తోంది, సో మేము ఆ లెవెల్లోకి వెళ్ళిపోతున్నాము, యాస్ట్రల్ ట్రావెలింగ్ చేస్తున్నాము, యాస్ట్రల్ ట్రావెలింగ్ ఇవన్నీ చెప్తున్నారు. అసలు ధ్యానము అంటే ఏంటి? ధ్యానము ఏ టైంలో చేయాలి, ఎలా చేయాలి? నాకు తెలిసినంత వరకు భగవాన్ రమణ మహర్షి వారు చెప్పినట్టు స్టే స్టిల్, ఈ క్షణంతో బతకడమే ధ్యానం అని నాకు మీలాంటి గురువు గారు మీరు చెప్పిన మాటలతో నాకు అవగతమైంది. కానీ ఏంటంటే పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ అని పత్రిజీ గురువు గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన మీకు తెలిసే ఉంటారు. ఆయన పేరు మీరు వినే ఉంటారు. ఆయన చెప్పడం ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తం టైంలో లేచి కూర్చొని చేయాలి, గంటలు గంటలు ధ్యానం చేయాలి, ధ్యానం చేస్తే చాలా మంచి జరుగుతుంది, అన్నీ మీకు అనుకూలంగా మారుతాయి, మీ లైఫ్ మారిపోతుంది. సో ఇది ఒక టైప్ ఆఫ్ ధ్యానం అంటున్నారు. సోహం ధ్యానం అని ఇంకొకళ్ళు చెప్తారు. ఇంకొక జగ్గి వాసుదేవ్ గురూజీ అని ఇంకొక ఆయన సోహం ధ్యానం అంటారు. అలా రకరకాల ధ్యానాలు చెప్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఈ క్షణంతో జీవించడం ఒకటే ధ్యానం అనేది నేను డిసైడ్ అయినటువంటి పాయింట్. బట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. ఈ డౌట్లు నా ఒక్కడికే ఉన్నవి కాదు, నాతో పాటు ధ్యానం చేస్తున్న వాళ్ళు, నా ఇంతకుముందు యోగా టీంలో ఉన్నవాళ్ళు, వాళ్ళందరికీ ఇవే డౌట్లు ఉన్నాయి. సో మీ అనుభవంతో కాస్త మెడిటేషన్ గురించి, ధ్యానం గురించి, ఏ టైంలో చేయాలి, ఎలా చేయాలి, అసలు మీ అనుభవం ప్రకారం ధ్యానం అంటే ఏది కరెక్ట్, భగవాన్ రమణ వారు ఏం చెప్పారు, అసలు కాస్త మీ అనుభవంతో కొంచెం మాకు వివరించండి. ధన్యవాదాలు. నాయన పవన్ కుమార్,
నువ్వు చెప్పింది అక్షర సత్యము. లోకో భిన్న రుచి. లోకులు అంటే నువ్వు దేహాత్మ బుద్ధితో చూచినప్పుడు వివిధ రకాలైన మనుషులు, మార్గాలు, సూచనలు కోకొల్లలుగా కనపడుతూ ఉంటాయి. అది ఎవరైనా కావచ్చు. అసలు విషయం ఏమిటి అంటే, నీవు ఎందుకు ధ్యానం చెయ్యాలి, ఏది సాధించాలని చెయ్యాలి, అసలు ధ్యానం యొక్క ప్రయోజనం ఏంటి, ధ్యానం అంటే ఏమిటి అనేది కనుక తేలిపోతే ఇన్ని ప్రశ్నలు తల ఎత్తవు నాయన. ఎట్లా ఉంటుందంటే, ప్రస్తుతం ఉన్నటువంటి జిజ్ఞాసుపరులు ఒక క్రాస్ రోడ్లో ఉన్నారు. అంటే రోడ్ల యొక్క కూడలిలో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మార్గం మంచిది, ఆ మార్గం మంచిది, ఇందాక చెబుతున్నావే పిరమిడ్ మంచిదని, శ్వాస మీద ధ్యాస మంచిదని ఇట్లా చెప్తున్నావుగా. ఇవన్నీ కూడా పూర్తిగా మానసికమైన ధోరణులే తప్ప మరొకటి కాదు. ఎవరికి తోచినట్టు వాళ్ళు చెబుతున్నారు, బాగానే ఉంది. వారు సత్యాన్ని ఏ మార్గం ద్వారా గుర్తించారా, అనుభవానికి తెచ్చుకున్నారో అన్న ఒక్క ప్రశ్న ఎవరైనా వేశారా వారిని? సత్యం అంటే ఏమిటి, బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, అది ఇది అని కబుర్లు చెబుతున్నారే తప్ప సత్యమేమిటి, అసత్యమేమిటి? ఈ దేహాత్మ బుద్ధి కలిగినటువంటి జీవుడు ఈ జన్మలో ఏం చెయ్యాలి? ఇందాకేదో ఉత్తర జన్మలు, పూర్వ జన్మలు, నాకు అవి తెలుసు, ఇవి తెలుసు అని అంటున్నారే. తెలుసుకునేవాడు ఎవడు? ఉండాలిగా ఒకడు. దేహాత్మ బుద్ధి కలిగిన మాయానేనే కదా. మాయానేనుకి ఎన్ని జన్మలు తెలిసినప్పటికీ ఉపయోగం ఏంటి? అవన్నీ నీటి మీద వ్రాతలే కదా. కాబట్టి అసలు విషయం ఏమిటి అంటే, ధ్యానం అంటే నీ సహజత్వం నాయన. అది నీవు చేసేది కాదు, నీవు పొందేది కాదు, నీవు ఆచరించేది కాదు. అయినప్పటికీ అహంస్మరణతో కూడినటువంటి ఏకైక సత్యస్థితి జ్ఞాన వృత్తి చేత అది తనకు తానుగా అనుగ్రహము చేత అది ప్రకాశిస్తూ ఉంటుంది. నీ ప్రయత్నము, నీ ఆలోచన, నీ మార్గము అటువంటి నీ సహజత్వానికి విఘాతం కలిగిస్తుంది. రమణ మహర్షి చెప్పినా, ఎవరు చెప్పినా సత్యము ఒకటే ఉంటుంది. అదే నేను ఉన్నాను అన్న ఏకైక అహంస్ఫురణ. అది తురీయము. దానికి ఒక పేరు పెట్టారు. తురీయం అని ఎందుకన్నారు? అవస్థాత్రయాలు లేవు అక్కడ, సృష్టి లేదు, జీవుడు లేడు, సాధన లేదు, సాధించేది కాదు. అసలు ఈ సృష్టికిను ఆత్మస్థితికి సంబంధం లేదు. సరే, ఇన్ని రకాలుగా వీరు చెబుతూ పోతూ ఉన్నప్పుడు నీవన్నది సత్యమే. ఎటు పోవాలో తెలియదు. ఎవరి వాసనా ప్రభావము చేత వారు ఇష్టారాజ్యముగా ఈ మాయలో సూచనలు చెయ్యటము, జనాన్ని పోగు చెయ్యటము ఒక రకమైన ప్రాపగాండాకి పనికొచ్చిందే తప్ప సత్యాన్ని ప్రకాశింప చెయ్యగలిగింది ఏది ఉండదు నాయన. ఒక సందర్భంలో మహర్షులు వారు ఏమంటారంటే, పతాంజలి మహర్షి అదే అన్నారు, మనస్సు పరిపరి విధాలుగా పోతూ ఉంటే ముందు దాన్ని నిశ్చలత చెయ్యాలి, గుణరహితం చెయ్యాలి, బంధరహితం చెయ్యాలి. ఏ విధంగా చేస్తావు? ఇదిగో ఇందాక చెప్పావు కదా, ప్రాణాయామం చేత. పూరక రేచక కుంభకాలతో ఈ మనస్సు
పరిగెత్తే మనస్సు పరుగు ఆపి నిశ్చలత్వానికి వచ్చే అవకాశం ఉంది. అంతేగాని ఆత్మప్రకాశానికి కాదు ఇది. అయితే పరిగెత్తే మనస్సుని నిశ్చలత్వానికి వచ్చింది. మరి మహర్షి ఏమన్నారో తెలుసా ఈ సందర్భంలో? కేవల కుంభకాలలో మనస్సు అదృశ్యమై అక్కడ ఆత్మే ఉంటుంది, ఎరుక ఉంటుంది. ఎరుకంటే కాన్షియస్నెస్. నీకు ఆలోచన రాదు. కేవల కుంభకం అంటే గాలి వదిలిపెట్టి నిశ్చలంగా ఉంటాం, గాలి బంధించి ఉండటం. ఏది అనుకూలమైతే అది చేసుకోవచ్చు ఎవరైనా. కానీ నీవు ఏం చేసినా ఒకవైపు తీవ్ర వాసనలు, కోరికలు, బంధాలు నిన్ను వెంటాడుతూ ఉన్నాయి. ఇంద్రియ అనుభవాలు ఇంకా అనుభవించాలి అనుభవించాలి అంటూ మాయలో పరిగెడుతున్న వారికి ఈ సాధనలు ఎందుకు పనికిరావు నాయన? ది బేసిక్ థింగ్ ఈస్ డిస్పాషన్, అంటే వైరాగ్యము. ఇంద్రియాలకి భోగి కాకుండా ఇంద్రియ వ్యాపారములకి దూరంగా ఉంటూ ప్రాపంచక విషయ వాసనల యందు, కోరికల యందు, బంధాల యందు దోష దర్శనం చేసి తీవ్ర వైరాగ్యం ఉన్న వారికి మాత్రమే మనస్సు నిశ్చలత ఏర్పడుతుంది నాయన. నిజానికి మనోమూలము, వాయుమూలము అంటే ప్రాణమూలము రెండు ఆత్మై కూర్చున్నాయి. అదే మహర్షి కూడా చెప్పడం జరిగింది. సరే, ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ నీవెవరివో విచారం చెయ్యి అన్నప్పుడు చెయ్యలేని వారి సంఖ్య కోకొల్లలుగా ఉంటుంది. మరి ఏం చెయ్యాలి? విచారం చెయ్యలేమంటున్నారు. వైరాగ్యమా రావటం లేదు. మనస్సా పరిగెడుతున్నది కోరికల వెంట, బంధాల వెంట, ప్రాపంచిక విషయ వాసనల వెంట, ధనము వెంట, సంసారం వెంట, కుటుంబం వెంట. ఒకటి కాదు, నాది నాది అనుకుంటూ పోతూ ఉందిగా. కాబట్టి మార్గం అంటూ ఏదీ లేదు. దేని ఉనికి దేహాత్మ బుద్ధి కలిగిన జీవభావము కలిగిన ఈ మాయా నేను ఉనికే ప్రశ్నార్థకం. ఇట్స్ $1 million క్వశ్చన్ ఇది. కారణం, లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. అదే సమయంలో ఉన్న సత్యము పూర్తిగా దీని దృష్టికి రాదు, ఇది చెయ్యలేదు. ఇంకో విషయం నేను చాలాసార్లు చెప్పి ఉంటాను. ఆత్మస్థితికి ద్వైత స్థితికి నో కనెక్షన్. అది వెలుగైతే ఇది చీకటి, అది సత్యమైతే ఇది అసత్యము, అది ఏకమైతే ఇది మల్టిప్లిసిటీ. ఇట్లా ఇంకో రహస్యం ఏంటి? యోగ మార్గాలు ఎన్నో ఉన్నాయి. కుండలిని కావచ్చు, ధ్యాన యోగం కావచ్చు, లేదా భక్తి కావచ్చు, కర్మ కావచ్చు, జ్ఞానం కావచ్చు. యోగము అనే పదంలో ముందు వియోగం ఉండి తీరాలి, అప్పుడు యోగం. యోగం అంటే యజుకు బైండింగ్. దేనితో బైండ్ చేయాలి? ఏదైనా వస్తే కదా అక్కడి నుంచి. నా అనుభవంలో అటువంటిది ఏది లేదు. మరి ఏమున్నదండి? ఉన్నది ఎరుక మాత్రమే ఉన్నది. ఎరుక అంటే కాన్షియస్నెస్. కాబట్టి నీవు అసలు ఎందుకు చెయ్యాలి ధ్యానము? ఈ మాట కూడా మహర్షిని అడిగారు. ఈ ధ్యానం చెయ్యి, ఆ ధ్యానం చెయ్యి, ఈ మంత్రం తీసుకో, ఇది చెప్పించు, అది చెప్పించు, ఎప్పటికైనా నీకు అది వస్తుంది, ఇది వస్తుంది. ఏమిటి వచ్చేది? ఉన్నది పోదు, లేనిది రాదు. లేనటువంటి అహంకారం ఎలా పోతుంది? ఉన్న ఆత్మ కొత్తగా వస్తుందా? వచ్చే ఎవరికి చెబుతుంది? దానికి అన్యంగా ఒకళ్ళు ఉండాలిగా.
చాలా విచిత్రంగా ఉంటుంది నాయన. సాధన లేదని చెబితే నిరుత్సాహపడతావు. నువ్వు ఈ పని చెయ్యి సాధించేదని చెబితే మాయలో కొట్టుమిట్టాడుతూ ఉంటావు. వీరి వెంట వారి వెంట పరిగెడుతూ ఉంటావు. అక్కడ చెప్పేవాడికి సత్యము తెలియదు, ఆచరించేవాడికి తెలుసుకునే అవకాశం లేదు. ఇది ఒక గురుడి వాడు పయనం చేస్తున్నట్టుగా ఉంటుంది. అది ఎలా ఉంటుందో తెలుసా నాయన? ఒక 5-6 గుడ్డి వాళ్ళు ఏనుగును గురించి తెలుసుకోవాలని బయలుదేరారు. టోటల్ బ్లైండ్. ఒకడు తొండం పట్టుకుని ఏనుగంటే ఇలా ఉంటుందన్నాడు. ఒకడు దంతం పట్టుకుని దంతంలా గట్టిగా ఉంటుందన్నాడు. ఒకడు తోక పట్టుకుని సన్నగా అన్నాడు. ఒకడు చెవు పట్టుకుని అది ఊగుతూ ఉంటుందన్నాడు. ఇట్లా ఈ విధంగా సత్యము ఏనుగు ఎలా ఉందో ఎవరికీ తెలియదు. ఈ గుడ్డివారు వాళ్ళ స్పర్శ జ్ఞానాన్ని ఊహని బట్టి ఇమాజిన్ చేస్తూ పోయారు. అది ఎంత అసత్యమో. ఇందాక నువ్వు చెబుతున్నావే, ఆ మార్గాలు, ఆ లోకాలు, ఆ పిరమిడ్స్, ఆ ధ్యానాలు, ఆ కుండలిని, ఇవన్నీ కూడా అటువంటి గురుడ్డివాడు చేసే విన్యాసము లాంటిదే తప్ప మరొకటి కాదు. నీవే ఆత్మవై ఉంటూ సాధించడం ఏంటి? ఇది నా అనుభవం. నా అనుభవం అంటే నేనేదో సాధన చేసి సంపాదించాను అనుకోబాకు. నిశ్చలంగా నిలిచి ఉన్నాను అంతవరకు. దైవ స్వరూపం ఏమిటో చూడాలన్న జిజ్ఞాస కలిగింది. ఆ వాక్కు లోపల నుంచి వచ్చింది కాబట్టి. రాకపోతే అది కూడా లేదు. నేను సామాన్యుల్లాగానే ఉండేవాడిని. ఎప్పుడైతే రెప్పవాల్చకుండా ఆ భగవత్ స్వరూపాన్ని చూడాలన్న జిజ్ఞాసతో నిశ్చలంగా ఉన్నాను, చింతావిహీనమై ఒక పిడుగు పడ్డట్టు పడి ఎరుక మాత్రమే అన్ని దిక్కులా వ్యాపించి నేను ఉన్నానన్న అహంస్మరణ రూపేణ అది దానంతరది ప్రకాశించింది. నాకు ఏ శాస్త్రము తెలియదు, నేను ఏ సాధన చెయ్యలేదు. నాకు సాధన తెలియదు, మంత్రము తెలియదు, తంత్రము తెలియదు, యంత్రము తెలియదు. అసలు గట్టిగా చెప్పాలంటే భాషే రాదు. పూజ చెయ్యాలి అంటే మరి కొన్ని మంత్రాలు కావాలిగా. మంత్రము, తంత్రము, యంత్రము ఏది తెలియదు నాయన. ఇంతకీ సారాంశం ఏమిటి అంటే, నీ స్వరూపమే ధ్యాన స్వరూపము. నీవు ఏ ప్రయత్నము చెయ్యనక్కర్లేదు. కాకపోతే ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి ఏక చింతన. ఎటువంటి చింతన చెయ్యాలి? బంధంలో ఉండే చింతన చెయ్యకూడదు, కోరికల వెంట చింతన చెయ్యకూడదు, ఇంద్రియ వ్యాపారముల వెంట చింతన చెయ్యకూడదు నాయన. అది చాలా ప్రమాదకరం. నిన్ను బంధం నుంచి విడిపడేటువంటి దాని మీద పెట్టాలి. ఎలా పెడతావు? సరే, భగవంతుడు ఉన్నాడో లేదో నీకు తెలియదు. అందరూ ఉన్నారంటారు, కొందరు లేరంటారు. ఉన్నారు అనేది ఆస్తికత్వము కాదు, లేడు అంటే నాస్తికత్వము కాదు. ఉన్నాడు లేడు అని అన్నప్పటికీ ఈ రెండూ కూడా మానసికమైన అహంకారపు ధోరణులే తప్ప మరొకటి కాదు నాయన. ఏది ఏమైనా నేను ఉన్నాను అనే ఎరుక నిన్ను, నీలో ఉన్నదాన్ని మార్చి అది ప్రకాశిస్తుంది. నిన్ను సరిచేసేది ఆ జ్ఞానమే. నిన్ను బంధాల నుంచి దూరం చేసేది ఆ జ్ఞానమే. నిన్ను బంధముక్తుణ్ణి చేసేది ఆ జ్ఞానమే. నీవు ఒక పనిముట్టు అని గుర్తించు. నీ అంతటా నువ్వేమీ చెయ్యలేవు. ఒక సందర్భంలో మహర్షులు వారు ఇదే మాట అంటారు,
నీవేదో గాలి పీలుస్తున్నావు అనుకుంటావు. గాలి పీల్చేది ఆ భగవంతుడు. నిన్ను నడిపించేది, నిన్ను చైతన్యవంతం చేసి నిన్ను నడిపించేది ఎవరనుకుంటున్నావు? ఆ ఉच्चतर శక్తి, ఆ దైవము, ఆ జ్ఞానం అంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి చేతనవుతుందా ఆ ఉच्चतर శక్తికి పూర్ణ శరణాగతిగా? అది చూసుకుంటుంది. అక్కడ కూడా సంఘర్షణ ఉంటుంది. వ్యక్తిత్వాన్ని వదులుకోలేక నేను చెయ్యకపోతే ఎవరు చేస్తారని నేను ఇది చేస్తూనే ఉంటాను, వచ్చినప్పుడే వస్తుందనుకోవటం పొరపాటు. ఎప్పుడైనా ఒక పనిముట్టు కంప్లైంట్ చేస్తుందా? దానికి కర్తృత్వం ఉన్నదా? లేదు కదా. ఇక్కడ కూడా నీకు ఎట్టి కర్తృత్వము లేదు. నీవు కర్తవి కాదు. కర్మ లేదు, జన్మ లేదు, ప్రారంధము లేదు, అసలు పుట్టుకే లేదు, మరణమే లేదు. కానీ జనబాహుళ్యానికి ఇది నచ్చదు. నువ్వు పుట్టావను, సద్గతులు ఉన్నాయను, మోక్షప్రాప్తి ఉంటుందను, స్వర్గ సౌఖ్యాలు అనుభవించవచ్చునను ఇటువంటి వింతలు విశేషాలు చెబుతూ ఉంటే ఎంతో ఆకర్షణీయంగా జనులు పోగవుతారు నాయన. ఇదంతా అజ్ఞానజనితమైనది. అదే మహర్షి కూడా చెప్పింది. ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమేను. అజ్ఞానం అంటే స్వరూప జ్ఞాన రహిత స్థితి. రహితం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఎప్పుడూ ఉండేది రహితం ఎట్లా అవుతుంది? నాకెందుకు తెలియటం లేదంటావు. తెలియటానికి నీవు ఉంటేగా. అన్యచింతన మానుకో, చింతా విహీనంగా నిశ్చలంగా ఉండు. అంతవరకు కర్తవి నీవు కాదు. ఎప్పుడైతే నీవు కర్తవి కాదని గుర్తిస్తావు, బాధ్యత అంతా ఆ ఉच्चतर శక్తి చూసుకుంటుంది. దానికి నువ్వు ఏ పేరైనా పెట్టు, భగవంతుడను, గురువను, దైవమను, ఉच्चतर శక్తిను, ఉన్నానన్న ఎరుకను, అంతా ఒకటే. కాబట్టి విచారం చెయ్యి. ఎందుకు ధ్యానం చెయ్యాలి? ఏ పర్పస్ కోసం చెయ్యాలి? ఏది ఆశించి చెయ్యాలి? కొత్తగా ఏదైనా రావాల్సిందైతే ఇప్పుడు లేకపోతే ఆ వచ్చింది కూడా మరి అదృశ్యమైపోతుందిగా. ఇప్పుడు ఎప్పుడు కూడా ఉండి తీరాలి. ఆ ఉన్నదే నీ యొక్క సహజత్వము, ఆ ఉన్నదే నీ కాన్షియస్నెస్, ఆ ఉన్నదే ఉన్నానన్న అహం స్ఫురణ. అది కొత్తగా రాదు నాయన. ఈ జీవుడు పుట్టక ముందు అదే ఉంటుంది. జీవుడు రాలిపోయినా అదే ఉంటుంది. పెరుగుతున్నా అదే ఉంటుంది. ఎన్ని జన్మలు ఎత్తినా అదే ఉంటుంది. అది ఒకటి మాత్రమే ఉంటుంది. జీవుడు కూడా ఒకడే ఉంటాడు నాయన. ఒక తాడికి ఒక పాములాగా, ఒక సత్యానికి ఒక మాయ ఒకటే ఉంటుంది. అది దేహాత్మ బుద్ధిని కలిగిస్తుంది. దానికి ఇతరులు కనపడతారు కలలో కనిపించినట్టు. ఈ జాగ్రత్త అవస్థ కూడా ఇందాక చెప్పావుగా, ఎందరో ఎన్ని మార్గాలు సూచిస్తారు, అది చెయ్యి చెయ్యి అంటుంటారని. ఇదంతా కూడా మాయాజనితము. ఎవరు ఎవరిని కాపాడలేరు. ఎవరు ఎవరికి ఏమీ కారు. ఎవరు ఎవరికి ఏది బోధించరు. బోధలు కూడా మాయలే. కనుక నీవు చెయ్యవలసిందంటూ ఏదీ లేదు. చేతనవుతుందా? విచారం చెయ్యి. చేత కాదా? కుదరదా? ఆలోచన లేని మనస్సుని అలవరుచుకో, నిశ్చలంగా ఉండు. ఆది శంకరులు కూడా ఈ మాటని చెప్పడం జరిగింది నాయన. నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు. ఈ జీవుడికి ముక్తి నిశ్చలత్వంలోనే ఉంది. ఆలోచనలు పెట్టుకుని ధ్యాన ధారణ సమాధి క్రియలలో లేదు. చెప్పుకోవటానికి
ఈ జీవుడు ఈజ్ గోయింగ్ టు బికమ్ ఆత్మ అనుకుంటావు, అది కుదరదు. ఎప్పుడైనా చీకటి వెలుగుగా మారిందా? అసత్యం సత్యమైందా? చెప్పు. లేనిది ఉన్నట్టు అయిందా? పాము లేదు, తాడుగా మారిందా? అది లేదుగా. తాడే లేని పాము ఆది నుంచి తృణీకరించబడింది కదా. సో ఇన్ని విషయాలు విస్తారంగా నీకు ఎందుకు చెబుతున్నాను అంటే, ధ్యానం చేసేవాడు లేడని, సాధించేది కాదని, సాధన లేదని, అసలు నా అనుభవంలో సృష్టే లేదని ఎట్లా చెబుతారండి? ఇప్పుడు మాట్లాడుతున్నారు, మేము అడుగుతున్నాం, చెబుతున్నాం కదా అనుకోవచ్చు నీవు. ఇదంతా కళలో జరుగుతుంది. ఒకటి ఆలోచించండి, సృష్టిలో ఇన్ని వస్తువులు కనపడుతున్నాయి కదా, ఎప్పుడైనా అవి ఉన్నట్టు చెప్పినయ్యా? నీవు చెబుతున్నావు అంటే నీ మనసులో భావన బయట ఉన్నట్టు కనపడుతుంది. అంతవరకు భావశూన్య స్థితిని అలవరుచుకో, నిశ్చలత్వాన్ని అలవరుచుకో. ఆలోచనలకి తావివ్వద్దు, ఆలోచనల వెంట పరిగెడవద్దు. మౌనము సాధన అనుకుంటే అది సాధనే. మౌనానికి రా, నిశ్చలతంగా ఉండు, దేనిని పట్టుకోవద్దు, ఏ ఆలంబన మనస్సుకు కలిగించవద్దు. నీవు పట్టుకున్న కొద్దీ అది వదిలిపెట్టి ఇంకోటి పట్టుకుందాం అనిపిస్తుంది, అది వదిలిపెట్టి ఇంకోటి. ఇట్లా ఒక మర్కటం బ్రాంచెస్ పట్టుకుని ఒక చోట ఉండదు, కదిలిపోతూ ఉంటుంది, పట్టుకుంటూ విడుస్తూ, పట్టుకుంటూ విడుస్తూ. ఆ పని చెయ్యవద్దు. చూచినా చూడనట్లు, ఇంద్రియములు ఉన్నా లేనట్లు నిశ్చలంగా ఉండు. నిశ్చలమన్నా, అంతర్ముఖమన్నా, చింతావిహీనమన్నా, దృశ్యవారితమన్నా మాటలలో భేదమే కానీ సత్యం ఒకటే ఉంటుంది నాయన. విచారించు. ఇంకా నీకు అర్థం కాకపోతే అడుగు. ఇక్కడ అర్థం చేసుకోవటానికి ఏదీ లేదు. కారణం, అర్థం చేసుకునేవాడు ఎవడు? కొత్తగా పొందాల్సి ఉందంటే ఎవరినో ఒకరిని ఆశ్రయించి వారు చెప్పిన పద్ధతిలో వెళ్ళవచ్చు. నీవే అదైనప్పుడు ఎవరైనా ఆత్మజ్ఞానం అందించగలరా? అదే మహర్షి కూడా చెప్పింది. గురువు అందించడు, పవిత్ర గ్రంథాల్లో ఉండదు, ఇతరులు నీకు ఇవ్వరు, ఆకాశం నుంచి ఊడిపడదు అని ఇన్ని రకాలుగా మనం చెప్పుకున్నా ఇంకా నేను ఏం చెయ్యాలి అని అడిగినప్పుడు మహర్షి ఏం చెప్పారు? ఊరకముండు. నేను కూడా అదే చెబుతాను. సంకల్పరహితంగా, ఇచ్ఛారహితంగా, బంధరహితంగా, మెళుకువతో, అంతర్ముఖంగా. మెళుకువతో అంటే ఉన్నానన్న జ్ఞానం ఎలాగో ఉంది, చింతావిహీనంగా నీకే తెలుస్తుంది. ఆ ఎరుకతో కూడిన మానసిక మౌనమే ధ్యానమని, నీ ఉనికి అని, అదే సత్యమని ఆత్మగా తెలుస్తుంది నీకు, జీవుడిగా తెలియదు నాయన. మంచిది, విచారించు. మౌనమే నీ భాష, మౌనమే నీ ఉనికి, మౌనమే నీ సహజత్వము, మౌనమే సమాధి, మౌనమే ఉన్న సత్యస్థితి. అంతా మౌనమే అంటే ఉన్నదే ఎరుక అని అర్థం. చాలా చక్కగా వివరించారు గురుగారు. నేను ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాను ఇంతవరకు. మీ వివరణ విన్న తర్వాత పూర్తిగా నాకు క్లియర్గా చాలా చక్కగా అర్థమైంది. ధన్యవాదాలు.